ఆశీర్వాదాలు అన్ని పొందుకోవడానికి దేవాది దేవుడు ఎంత గొప్ప కృప చూపిస్తూ అలనాడు యూదులకు నేటి దినానికి మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వచనాలు మనకు జీవితాల్లోకి అలవర్చడానికి మనకి ఇవ్వడానికి, ఎక్కడ ఏది భయపెట్టడానికి, ఏ శాపము ఏది కూడా మన మీద పనిచేయడానికి ఎక్కడ అధికారం లేకుండా దేవుడు అన్ని విధాల పరిశుద్ధాత్మను పెట్టి మనల్ని ముద్రించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మెట్టెల శిఖరం నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఒంటిగా ఎవ్వరి సహాయం లేకుండా దేవాది దేవుడు యూదులని సమకూర్చండి. దేశమంతా ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులందరూ కూడా అలాగే ఇజ్రాయేలుగా ఈ యెరూషలేముగా ఒక దగ్గర ఫామ్ అవ్వడానికి 1948లో వాళ్ళందరూ సమకూర్చబడే వరకు అందరూ కూడా చెదిరిపోయిండు. భయాందోళనలతో వారి జీవితాలు గడుపుతున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఎండిన ఎముకలని స్థిరపరిచి ఒక దగ్గర జతపరిచి వాళ్ళు ఇప్పుడు ఒంటిగా నిలబడ్డారు. ఎవ్వరి సహాయం లేదు, వాళ్ళే మొత్తం ప్రపంచానికి సహాయం చేస్తారు. 10వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటిదవును గాక నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత దేవాది దేవుడు. నీతిమంతుల మరణం వంటి మరణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా యాకోబు రేణువులని ఎవ్వరు ముట్టడానికి వీలేదు, ఎవ్వరు కూడా వాటిని తాకడానికి వీలేదు. యాకోబు సంతతి యోసేపు దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలని ఎవ్వరు కూడా తాకడానికి ఎక్కడ కూడా అధికారం లేదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంలో భద్రపరిచిండు. దేవునికి మహిమ కలుగును గాక. 69 వారాలు కంప్లీట్ అయింది, 70వ వారం ఇంకా రాలేదు. సంఘంలో ఉన్నాం మనం. 69వ వారం దాటిన తర్వాత సంఘంలో భద్రపరచబడ్డం మనం కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ ఒక్కటి కూడా మన జీవితాల్లోనికి మెట్ట శిఖరముల నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, ఒంటిగా ఎవ్వరి సహాయం లేకుండా. అలనాడు ఇజ్రాయేలు యూదులు అందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డట్టు నేటి దినానికి పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డ నువ్వు నేను ఆయన కొరకు. ఆయన హల్లెలూయా చేసిన ప్రతి పనిలో మనల్ని దేవుడు నిలబెడుతుండు. మానవులుగా చేసిన వాళ్ళు ఏ పాటి వాళ్ళు అంటారు కదా. దావీదు కీర్తనలు మానవులుగా చేసిన ఏపటి కొంచెం దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేసి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఉపమాన రీతులుగా బిలాము బాలాకు చెప్తుండు. వాళ్ళు అటువంటి వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళని ఎవ్వరు ముట్టడానికి వీల్లేదు. దేవుని ప్రజలని, దేవుని జనాంగాన్ని ఎవ్వరు ముట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరికి అవకాశం లేదు. తల్లి పిల్లలను ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటుందా? లోకపరమైన తల్లే ఊరుకోదంటే కన్న తండ్రి, మనల్ని కొనుక్కున్న తండ్రి, స్వరక్తమిచ్చిన తండ్రి మనల్ని ఎవరైనా హాని చేయడానికి ఎవ్వరికి అవకాశం ఇవ్వడు. ఏ హాని మనకు దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు ఆయన కృపలో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మా స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాం తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశ్రయించుని దయచేతండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.